పోయే రూట్లో ఉంటుంది మధురూరు గ్రామం. నేను ఒక టైలర్ని, పోతే ఒక పూజారిని రెండు ఉన్నాను. మా భార్యకి ఒక 5-6 సంవత్సరాల నుంచి షుగర్ వచ్చింది. సరే మామూలుగా ఏంటంటే ట్యాబ్లెట్ వాడుతున్నాం. మొన్న మధ్యలో ఒక 1 ఇయర్ క్రితం 540 ఇచ్చింది, కానీ మేము గమనించాలి, ఎక్కడా చూపించాలి. ఒకసారి ఏదో బాగా ఏంటంటే చూపిస్తే షుగర్ అన్నారు, ఇంక బిడ్డలు వాడటం తప్పదని నేను రన్నింగ్లో పెట్టాను. పోతే నాకు కొద్దిగా ఆరోగ్య అలవాటు కూడా ఉంది, మెడిసిన్ వాడటము, ఆయుర్వేదము అన్నీ కూడా ప్రకృతి వైద్యము కొన్ని విధానాలు నాకు తెలుసు. అంటే మా బాబాయ్ మా నాన్న అంతా అట్లా ఉన్నారు, అందరూ వాడితే ఏదో కొంచెం తగ్గించుకుంటూ వచ్చాం. తర్వాత ఒకసారి సెల్లో చూశాను, నేను ఇట్లా వాడుతున్నాను బాగుంది కదా, మీరు కూడా అందరూ తెలిసిన వాళ్ళు ఎవరికి వాడచ్చారు. సరే నేను సెల్ అని మా షాపు అబ్బాయి కాడికి వెళ్ళాను, సెల్ తీసుకున్నాను. మెడిసిన్ ఉంటే ఏంటి నేను అడిగారు అతను చెప్పాడు నాకు ఇట్లాంటి సంగతి ఇట్లా ఉన్నాయని. సరే అని చెప్పి నేను ఒక నెల సర్వే చేశాను. అంటే ఒక మీటింగ్లో అక్కడ వస్తుంది దాని గురించి. బ్లాక్ అల్వా అనేది మన రాష్ట్రంలో కొద్దిగా ఉండేగా పని చేయటం లేదని సరిగా ఆపాను. ఈ టాయిలెట్ అయితే బాగా జరుగుతుంది, మంచిగా ఉంది, మెడిసిన్ మలేషియా నుంచి వస్తుందని చెప్తే సరే అని చెప్పి నేను మా వారికి ఒక డబ్బా తీసుకెళ్ళమ్మా, గవర్నమెంట్ వాళ్ళు పిల్లలే వాడుతున్నావు కదా, ఇది వాడితే ఒక నీ పని చెప్పేది కాబట్టి ఇది ఓరికి ఇచ్చారు, ఉదయసారి ఇది వాడుకొని మధ్యాహ్నం ఆ ట్యాబ్లెట్ వాడుకొని అని చెప్పాను. వాడు అందులో ఒక 5 ట్యాబ్లెట్ నేను కూడా ఇంకా ఎలా చేసి చూద్దామని. నాకు ఈ తలనొప్పి 5 రోజులకు ఒక పర్వాలేదు అనిపించింది. సరే అనుకున్నా. ఆ తర్వాత మా వారికి ఇది వాడసాగిన తర్వాత కొంచెం ఆకలి వచ్చిందని ఒక వారం తర్వాత చెప్పింది. అమ్మా ఇది తినమన్నాక షుగర్ దగ్గర కొద్దిగా పర్వాలేదు తగ్గుద్ది అంటాం కదా, కొద్దిగా మనకు ఆకలి కూడా వచ్చింది అని అమ్మాయి మామిడికాయలు, అరటికాయలు, సరిపిండి, మిఠాయి 8 నేను చూపించినప్పుడు 220 ఉన్నాయి. నేను చూపించేది మొదలు పెట్టాను. తర్వాత 20 రోజులు వాడు ఉదయం సాయంత్రం అట్లా వాడాను. వాడిన తర్వాత మళ్ళీ 20 రోజుల తర్వాత పోతే 220 ఉన్నాయి. అంటే ఇన్ని తిన్నా కూడా పెరగదు, కానీ తగ్గలేదు. సరే ఇది ఏదో ఒక బెస్ట్గా ఉంది, మనిషికి ఆకలి పడుతుంది. మళ్ళీ 3 ఇచ్చాను, 3 పూట్ల. 3 ఇచ్చినాక మనిషి కూడా కొంచెం స్టడీ అయింది. శరీరంలో మీద కూడా ఏదైనా ఉన్నా కూడా మొత్తం శరీర ప్రాబ్లం కూడా కొంచెం తగ్గింది, మనిషి కూడా కొంచెం మంచి లైన్లోకి వచ్చింది. అది వరకు మరీ సన్నగిలిపోయి బ్లాక్ వచ్చేసింది. ఎందుకంటే షుగరు మరీ పోయినకి ఆకలి తెచ్చిపోయి మనసులోకి ఒక భయంకరం ఏర్పడింది. కానీ అది అందరికీ అర్థం కాదు. అంటే నేను ఆ సర్వేలో ఉంటాను కాబట్టి ఎప్పుడు విషయం తెలుసుకున్నాను. అప్పుడు ఇది వాడిన తర్వాత ఇప్పుడు 3వ బాటిల్ మొదలు పెట్టాను. ఇక 3 రోజుల క్రితం మనిషి కూడా యాక్టివ్ అయింది, ఇంకా ఎలాంటి సమస్య లేదు. ఇబ్బందులు కూడా దీంట్లో ఉండే గ్యాస్ ట్రబుల్ కానీ నొప్పులు కానీ అరికాల మాటలు వారానికే తెలిసింది, తగ్గింది, పర్వాలేదు. అప్పుడు నమ్మి మేము మొదలుపెట్టిన తర్వాత ఈరోజు ఏమి తిన్నా ఇబ్బంది లేదు. బాడీ మొత్తానికి ఒక మంచి యాక్టివ్ పర్సన్ వస్తుంది, మనకు హుషారు వస్తుంది. పోతే షుగర్ కూడా మనకి పెరిగే అవకాశాలు లేవు అని తగ్గుతుంది. పోతే శరీరం ప్రాబ్లంలో 100కి 75% ఈ 15 వరకే వచ్చింది శరీరం మార్పు. ఎందుకంటే నాకు స్పిరిచువల్ అలవాటు ఉంది కాబట్టి నేను అన్ని విషయాలు ఒక్కోసారి ఎట్లా ఉంటుంది, ఏ ప్రదేశంలో మనిషి మారింది అనేది కూడా తెలుసుకోగలిగా. మన మామూలుగా ఏంటంటే ఒక 29 నడుముందంటే ఇవాళ 34 వచ్చింది. అంటే బాడీ పోయే కొద్ది మారింది కాబట్టి ఇప్పుడు తిన్నాక మళ్ళీ మనిషి ఒక స్టడీలోకి వచ్చింది. అందువల్ల ఈ VR4 వాడినందువల్ల సర్వరోగ నివారణ అనేది ఒక శాశ్వతంగా నాకు నమ్మకం ఏర్పడింది. కాబట్టి నేను ఒక 25 నంబర్స్కి అన్ని విషయం చెప్పుకుంటాను.